గెలిచినప్పుడు కాదని ఓడినప్పుడు కూడా మనతో ఉండి మన భుజం తట్టి గెలుస్తావులే అని జీవితానికి భరోసా ఇచ్చి కొండంత ఓర్పు నుంచి ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన మాజీ సర్పంచ్ స్వర్గీయ తల్లాడ సత్యనారాయణ అలియాస్ సత్తిపండు వర్ధంతిని జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఏలూరు రోడ్లో ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో తల్లాడ వర్ధంతి కార్యక్రమానికి సభ నిర్వహించారు. సత్తిపండు తనయ గీతానారాయణ మానవత స్వచ్ఛంద సేవా సంస్థకు 20 లక్షల రూపాయల విలువైన అంబులెన్స్ ను వితరణ చేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి పట్టణానికి చెందిన అన్ని పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా విచ్చేశారు. ఎంబీ సోషల్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మల్లాది సీతారామారావు, చిట్రోజు తాతాదీయులు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మాజీ జెడ్పీ చైర్మన్ మేకా శేషబాబు, టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు, మానవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఐనల రమణమూర్తి, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ అలుగు ఆనంద్ శేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 20 లక్షల రూపాయల విలువైన మానవత అంబులెన్స్ ను వితరణ చేసిన సందర్భంగా మానవత స్వచ్ఛంద సేవా సభ్యులు గీతానారాయణను జ్ఞాపికకు అందజేసి శాలువాతో సత్కరించారు. కరాటం రాంబాబు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి అంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న తొలిసారిగా డ్రైవింగ్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి స్వర్గీయ తల్లాడ సత్యనారాయణ ఆశయ సాధనకు కృషి చేస్తున్న గీతానారాయణ సేవలను వక్తలు కొనియాడారు. విగ్రహాలు నెలకొల్పడం ఒక ఎత్తైతే జయంతి వర్ధంతులను నిర్వహించడం, స్వర్గీయుల సేవలను మననం చేసుకోవడం, వారిని మర్చిపోకుండా సత్తిపండు అడుగుజాడల్లో వెళ్లడం ఆదర్శనీయమని పలువురు ప్రసంగించారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దాని ప్రభావానికి గురి కాకుండా జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ అందుబాటులో ఉందని డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు చెప్పారు. కొయిలగూడెం, బొట్టాయిగూడెం ఆసుపత్రులలో సైతం ఈ ఇంజెక్షన్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్రమాదాలు, అనారోగ్యాలప్పుడు తొలుత ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలని సూచించారు. ఇటువంటి అంబులెన్స్ లను తమకు ఎంతో దోహదపడతాయని నూరుపడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల తెలిపారు. తల్లాడ సత్తిపండు తను క్లాస్మేట్స్ కాగా గీతానారాయణ, తల్లాడ శ్రీనివాస్, దిలీప్, శశికళలు తన కుమారుడు, కుమార్తె క్లాస్మేట్స్ అని, నేడు వారి పిల్లలు, వారి మనవళ్లు సైతం క్లాస్మేట్స్ గా ఉన్నారని, వారి కుటుంబ సభ్యులు సేవ కోసం పుట్టారని రైతు అల్లూరి రామకృష్ణ తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు 4వ వర్ధంతి కార్యక్రమం చేసుకుని నాన్నగారి పేరు మీద ఈ అంబులెన్స్ మానవతా సంస్థ వారికి అందజేయడం జరిగింది. పూర్తి నమ్మకంతో వాళ్ళు ప్రజల సేవ నిమిత్తం అంటే పేద ప్రజల్ని ఉద్దేశం పెట్టుకుని వాళ్ళకి అందుబాటులో ఉండాలి, పేదలకు అందుబాటులో ఉండాలి. నా ముందు నుంచి అదే సంకల్పం. నాన్నగారు ఆశయాలు నిలబెట్టాలి, ఆయన బ్రతికించుకోవాలి, చిరంజీవిగా ఉంచుకోవాలన్న మెయిన్ తాపత్రయంతో నేను ఈ కార్యక్రమాలు ముందు ఎన్నో చేస్తాను. మన జంగారెడ్డిగూడెంకి సంబంధించి నేను నా చేయూత అందిస్తాననుకుంటూ, అలాగే నాకు ఈ కార్యక్రమంలో సపోర్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులు అంటే కుటుంబం అంటే నా తల్లిదండ్రుల కుటుంబమే కాదు, అలాగే నాన్న ఇచ్చినటువంటి నాన్న స్నేహితులు, నాన్న ఆత్మీయులు అందరూ కూడా నేను ఈ ఊరికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఆ అమ్మాయికి అభినందనలు తెలియజేసి జంగారెడ్డిగూడెంలో ఎంబీ సోషల్ క్లబ్ నందు మాజీ సర్పంచ్ స్వర్గీయ తల్లాడ సత్తిపండు వర్ధంతి నిర్వహించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తల్లాడ సత్తిపండు చేసిన సేవలను వక్తలు కొనియాడారు. తన అభిప్రాయాలు సత్తిపండు, తన గీతానారాయణ, మాజీ జెడ్పీ చైర్మన్ మేఘా శేషబాబులు పంచుకున్నారు. ఆయన అభిమానులు కూడా స్నేహితులే, అంటే డైరెక్ట్ పరిచయం ఉన్నవాళ్ళు, ఇంకా ఇండైరెక్ట్గా ఇలాగ ఏం చెప్పినట్టు పరిచయం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ నా ధన్యవాదాలు. సత్పూర్ణయ్య అనేది నిజంగా దగ్గరుండి చూసిన వాళ్ళలో నేను చిన్నవాడైన ఒక వ్యక్తిని. ప్రతి వ్యక్తి కూడా ఒక సంతోషమో, ఆనందమో, మంచి పని జరిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అంత పాజిటివ్గా ఉండే వ్యక్తి అసలు అది ఆయన దేవుడిచ్చిన వారు. కుటుంబ సభ్యులు, ఇక్కడికి వచ్చిన నాయకులు, పెద్దలు అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, గీత లేకపోతే ఈ బాడీ సత్పండు మర్చిపోతుంది. అంటే ఇలా మీటింగ్ పెట్టడం, ఇంత పబ్లిసిటీ చేయటం దేనికని చాలా మంది అనుకోవచ్చు. ఒక ఇన్స్పిరేషన్, ఇలాగ అందరూ చేయాలి, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తేనే ప్రజల్లో గుర్తుంటాం అన్నది ఆదర్శం. ఆమె మీలో కూడా చైతన్యం రావాలి, మీలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. ఈ క్లబ్ తరఫున కూడా కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే గవర్నమెంట్స్ కూడా పెట్టించాలి. సర్పంచ్ పేరున గవర్నమెంట్స్ కూడా కండక్ట్ చేయాలని ప్రెసిడెంట్ గారు పెద్దలు రామారావు గారు, గురునాథరావు గారు, అందరికీ నమస్కారం. ముఖ్యంగా సత్పండు గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. నేను చదువుకున్నప్పటి నుంచి కూడా దిలీప్ దగ్గరికి ఎక్కువ వెళ్ళాము. నేను ఆయన ఎప్పుడు వెళ్ళినా కానీ
కష్టం చదువుకోండి అని ఎప్పుడు మంచి సూత్రం చెప్పేవాళ్ళు. నేను నాకు బాగా ట్యూషన్ చెప్పేటప్పుడు కూడా నేను గీత గారు కానీ అందరూ కూడా తెలిసినారు. నేను మాట్లాడలేకపోతున్నాను. గొంతు ఇప్పుడు కూడా నిరంతరం నేను సర్పంచ్ గా నేను కంటెస్ట్ చేసినప్పుడు కూడా సర్పంచ్ గారిని ఆదర్శంగా తీసుకునే నాకు తెలిసేది కదా. చిన్నపిల్లలు చిన్న 26 years లో రాంబాబు గారు నన్ను సర్పంచ్ చేస్తే ఆయన పంచాయతీని ఏ విధంగా డెవలప్ చేయాలి, సిసి రోడ్స్, అదేవిధంగా మౌలిక సదుపాయాలు అన్ని కూడా చక్కని సలహాలు ఇచ్చేవారు నాకు. మరి ముఖ్యంగా ఒక ఫ్యామిలీలో కూడా నాకు చక్కని అనుభవం ఉంది. గీత గారు ఆయన ఎప్పుడు నిత్యం గుర్తుండిపోయేలాగా ప్రతి సంవత్సరం వర్ధంతికి ఏదో ఒక కార్యక్రమం, లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ ఇది నాకు తెలిసి ఇంచుమించుగా 4వ సంవత్సరం అనుకుంటా, 4th year ఇది. ప్రతి సంవత్సరం ఏదో చేస్తున్నారు. ఆదర్శంగా తీసుకుని సత్యనారాయణ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ గురునాథరావు గారు నమస్కారాలు తెలియజేస్తారు. ఈ రోజున సత్యపండు గారు మన తొల్లాడి సత్యపండు గారు వర్ధంతి సంస్మరణ సభని ఇక్కడ ఈ ఎంబీ సాఫ్ట్ క్లబ్ లో ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక గర్వకారణంగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే సత్యపండు గారికి ఎక్కువ అవినాభావ సంబంధం ఉన్నది ఈ క్లబ్బే. రోజు సాయంత్రం అయితే ఈ క్లబ్ వచ్చి కూర్చుని కాసేపు నలుగురు మిత్రులతోటి కాలక్షేపం చేసుకుని వెళ్ళిపోయే ప్లేస్ ఇది. ఇలాంటి ప్లేస్ లో ఆయన కార్యక్రమాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందకరం. ఈ రోజు మరి స్వర్గీయ తల్లాడి సత్యపండు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా గానీ ఎప్పుడు కూడా ఆయన ఈ యొక్క మెట్ట ప్రాంతాలకు గాని ఇక్కడ ఎంతో మంది తోటి ఎంతో అనుబంధం ఉండి మరి ఎన్నో సమస్యలు పరిష్కారం చేయడంలో కానివ్వండి, ఎంతో మందికి ఎన్నో విధాలుగా సూచనలు సలహాలు ఇచ్చి ఒక భరోసాగా మరి ఎన్నో రకాలుగా ముందుకి నడిపించినటువంటి వ్యక్తిగా మరి ఇప్పుడు కూడా సత్యపండు గారు. ఎందుకంటే ఆయన పేరు చెప్తేనే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరినైనా సరే హక్కును చేర్చుకునేటువంటి విధంగా మరి ఆయన ఒక రాజకీయవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా, ఒక సామాజికవేత్తగా, అదే విధంగా ఏదైనా సరే పెద్దలతోటి ఏ రకంగా ఉండాలి, అదే విధంగా పేద ప్రజలతో ఏ రకంగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలతో ఏ రకంగా ఉండాలి, అదే విధంగా మరి యొక్క సమాజంలో అందరూ కూడా కలిసి ఉండాలి, అందరికీ కూడా మనం ఉపయోగపడాలనే విధంగా మరి ఎన్నో రకాలుగా ముందుకు నడిచినటువంటి వ్యక్తి మరి సత్యపండు గారి విషయాన్ని నేను చెప్పడం కాదు, అందరూ కూడా మీ మావయ్య గారు ఈ రకంగా ఉంటారు, ఈ రకంగా చేశారు, ఈ రకంగా చేశారు, మంచి పనులు చేశారు, మీ మావయ్య గారితో మాకు అనుబంధం ఉందని విధంగా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారంటే మరి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆయన యొక్క గౌరవం ఏ రకంగా ఉందో మేము అందరం కూడా ఒకసారి తెలియజేయడం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. స్వర్గీయ శ్రీ తల్లాడి సత్యపండు గారి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి అలాగే ముఖ్యంగా గీతానారాయణ గారి స్వార్థంతో మన ప్రాంతానికి పేద ప్రజలకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా వారి ద్వారా ఆరోగ్య అవసరాలు కానీ అర్జెంట్ గా ఎమర్జెన్సీ కేసు వచ్చినా ఫ్రీగా సర్వీస్ చేసే విధంగా, అలాగే మన ఏరియాలో పేరున్న మానవ సంస్థకి వారు 20 లక్షల రూపాయలు చేసే 108 వ్యాన్ అందించడం ద్వారా, అంబులెన్స్ అందించడం ద్వారా మన ప్రాంతంలో సత్యపండు గారి తాలూకా సేవలు నిరంతరం కొనసాగేటట్టు తీసుకున్నందుకు వాళ్ళని అభినందిస్తుంది. ముఖ్యంగా చాలా మంది చాలా ఏరియాల్లో చాలా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తుంటారు, కొట్టుదనాలు చేస్తుంటారు, చాలా మంచి పనులు చేస్తుంటారు. ఆ దానం చేసే వ్యక్తి కానీ, ఆ చేసే వ్యక్తి కానీ మరి ఎటువంటి స్వలాభం లేకుండా చేస్తారు అందరికీ. కానీ ఆ చేసిన వ్యక్తి పేరు రావాలంటే కుటుంబ సభ్యులు ముఖ్యం. మన ఏరియాలో ఆదర్శం అంటే కాళ్ళ రాంబాబు గారు ఈ నుంచి స్టార్ట్ అయింది. అది ఎప్పుడు వెంకటరాయ సాగర్ కలవడం జలగంగా వస్తే దాన్ని ఆ బాబాయ్ గారిని కృష్ణమూర్తి సాగర్ కింద మార్పిచ్చి ఆయన అలాగే ఆ పేరుకి అలాగే ఊర్లో కూడా ఏ ఉద్యోగస్తులు పేర్లు తెచ్చుకోవడం ద్వారా కుటుంబానికి ఆ పేరు తెచ్చే విధంగా కృషి చేశారు. అదే ఆదర్శంగా మరి గీత గారు కూడా ఆ తండ్రి గారు చేసిన సేవలకు ఆదర్శంగా ఆయన ఇప్పుడు గుర్తుండిపోయే విధంగా మరి చేసినందుకు మరి ఆవిడకి అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఎక్కువ మంది ఈ సేవ చేయడం ద్వారా కుటుంబానికి అందరి పేరు తెలుసుకొని ధనవంతులు వాళ్ళు కూడా సేవ చేయడం ముందు రావాలని కోరుకుంటూ ఈ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధితో సేవ తీసుకుంటున్నారు.